77వ భారత గణతంత్ర దినోత్సవాన్ని మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు, పార్టీ కార్యాలయాలు, ప్రధాన కూడళ్ల వద్ద 3 రంగుల జెండాను అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు ఎగురవేశారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో కలెక్టర్ కుమార్ దీపక్ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసులు గౌరవవందనం స్వీకరించారు. వివిధ శాఖల ద్వారా జిల్లాలో అమలవుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు, సాధించిన ప్రగతిని వివరించారు. అనంతరం వివిధ శాఖల ద్వారా ఏర్పాటు చేసిన శకటాల ప్రదర్శన అందరినీ ఉత్తేజపరిచింది. వివిధ విభాగాల్లో ఉత్తమ సేవలు అందించిన అధికారులకు ప్రశంసా పత్రాలు అందించి అభినందించారు. విద్యార్థుల ద్వారా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో అలరించాయి. ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి అధికారులు, పుర ప్రముఖులు, యువకులు, విద్యార్థులు, స్థానికులు పాల్గొన్నారు. Excellent performance by our district police. Chala chakra. Kumar. అలాగే ఫస్ట్ ప్లాటూన్ శ్రీనివాస్ గారు వెరీ అద్భుతమైనటువంటి రీతిలో నెక్స్ట్ ప్లాటూన్ టు ఆర్ఎస్ఐ హరిత గారు లీడ్ చేస్తాం. నెక్స్ట్ థర్డ్ పిఎస్ఐ ఎస్ మల్లిక్ గారు కవాతు నిర్వహిస్తున్నారు. చాలా చక్కని కవాతుతో శోభాయమానంగా పరేడ్ గ్రౌండ్ అంతా కూడా అద్భుత రీతిలో కన్నుల పండుగగా కనపడతా ఉంది. అలాగే కవాతును నిర్వహిస్తా ఉన్నారు. చాలా చక్కని ప్రదర్శనతో పోలీస్ శాఖ చాలా నిబద్ధతతో కూడినటువంటి ప్రదర్శన అందరికీ అద్భుత రీతిలో కన్ను పండుగ సాగుతుంది. అలాగే తర్వాత ఏఎస్ఐ డి రాజన్ గారు చక్కని ప్రదర్శనతో నిర్వహిస్తున్నారు. కూడా వేదికపైకి నా ఆశలున్నారు. వారికి కూడా హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాను. అలాగే 34,04,00,000 రూపాయలు ఖర్చు చేయడం 33,149 అధికార గీతం పలికిన నాడు భారత గౌరవం పెరిగిన జనగణ గీతంలో గణతంత్ర జ్యోతి వెలిగే అంబేద్కర్ మార్గం నడిపే జనాల చరిత్రం పలికే ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం కలిగిన గణతంత్ర దేశంగా ఉండేందుకు ప్రధాన పాత్ర పోషించిన భారత రాజ్యాంగం అమలుకు వచ్చిన ఈ రోజు మన అందరికీ పండుగ రోజు. దేశ స్వతంత్ర కోసం ప్రాణత్యాగాలు చేసిన అమరవీరులకు జోహార్లు. రాష్ట్రంలో ప్రజల సంక్షేమం కోరుకు అనేక పథకాలు ప్రవేశపెట్టి అధికార యంత్రంగా మహిళల సంక్షేమం, ఆర్థిక అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ వివిధ వ్యాపార రంగంలో మహిళలకు భాగస్వామ్యం చేయడం జరుగుతుంది. క్యూర్ నినాదంతో 2047 రైజింగ్ తెలంగాణ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేస్తూ దేశంలో ప్రథమ స్థానంలో నిలుపెడకు కృషి చేస్తున్నాము.
మహాలక్ష్మి పథకం జిల్లాలో ఉచిత రవాణా ద్వారా